ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడే ఇక ఆల్రెడీ మొన్న తమన్ కూడా చెప్పాడు స్పీకర్లన్నీ రెడీ చేసుకోండి అని. సో మ్యూజిక్ పరంగా సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సో ఒక విధంగా చెప్పాలంటే తమన్ని నందమూరి తమన్ అనే అందరూ అనేస్తున్నారు ఇప్పుడు. సో అది ఆ విషయంలో తమన్ ఈ సినిమాకి కొత్తగా చేసింది ఏంటి? కొత్తగా కాదండి, అంటే మీరు విన్నారో ఏం లేదో, నిన్నే జూక్ బాక్స్ రిలీజ్ అయింది. మొత్తం 9-10 సాంగ్స్. సో అసలు రెస్పాన్స్ అసలు మామూలుగా లేదు. అంటే ఒక ఫ్యాన్సే కాదు, బయట కామన్ ఆడియన్స్, మ్యూజిక్ లవర్స్ ఎవరైనా కానీ ఇది ఒక నెక్స్ట్ లెవెల్ ఆల్బమ్. ఇంత లేట్గా ఎందుకు రిలీజ్ చేశారు? ముందలే ఇంకొక 20 days ముందులో, 1 month ముందులో చేస్తుంటే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉండేది కదా, ఇంకో లెవెల్లో ఉండేది. ఇప్పుడు జూక్ బాక్స్ ఆల్ లాంగ్వేజ్ రిలీజ్ అయినాయా? సో 9 songs బ్రహ్మాండమైన, అంటే మీకు చాలా 3-4 songs వరకు కథ కథ నెరేటివ్లో వెనకమాల వస్తాయి వెళ్ళేది, సపరేట్గా కొట్టింది కూడా కాదు. అంటే తమను ఓ రకంగా బ్లడ్ పెట్టినట్టే, సాంగ్ ఫర్ సాంగ్ లాగా కాకుండా నరేటివ్లో ఇక్కడ ఒక సాంగ్ పెడితే బాగుంటుంది, ఇక్కడ ఒక బిట్ సాంగ్ పెడితే బాగుంటుందని అలా చేసిన ప్రాసెస్లో వచ్చినాయి. ఎక్స్ట్రాడినరీగా అసలు, లేకపోతే ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. 9 songs వస్తాయని మేమే ఎక్స్పెక్ట్ చేయాలి అసలు. ఫస్ట్ అంటే కథ అనుకున్నప్పుడు కూర్చున్నప్పుడు కథలో భాగంగా వచ్చినాయా లేదంటే ఎలా? అంతే కథలో భాగంగా డైరెక్టర్ గారితో డిస్కషన్లో ఆ ప్రాసెస్లో మనవాడు కూడా ఇక్కడ ఇంకా ఏదైనా వస్తే బాగుంటుందని అనుకుని బ్రహ్మాండంగా చేశాడు. డెఫినెట్గా తమన్ రేపు ఈ నందమూరి తమన్కి మళ్ళీ నందమూరి తమన్ లాగా ఏమైనా యాడ్ అవుతుంది. ఇక్కడ నాకు ఒక చిన్న క్లారిఫికేషన్, మీకు లెజెండ్కి మ్యూజిక్ ఇచ్చింది దేవిశ్రీ. పాటలన్నీ సూపర్ హిట్, సినిమా అంతకు మించిన హిట్, రన్ విషయంలో సూపరు, ఇన్ని ఉన్నా కూడా ఈ సినిమాకి తమన్ రావడం వెనక ఏమైనా ఉందా? తమన్ రావడం కాదండి, అఖండ 1కి తమన్నే కదా అసలు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి స్క్రీన్లే బద్దలైపోయింది, బాక్సులు, అది ఇది స్పీకర్స్ ఇవన్నీ. సో అంత హీట్లో ఉన్నప్పుడు రెస్పాన్స్ కదండి అఖండాకి తమన్కి అసలు. సో ఇక దానికి ఇంకా వేరే రీజన్ ఏముంటుంది, ఆల్రెడీ ఉన్నాడే కదా. అలాగే ఈ సినిమా జాజికాయ పాట వచ్చినప్పుడు కొంత ట్రోలింగ్ జరిగింది, అది మీ దాకా వచ్చిందా? రాలేదండి, నేను సోషల్ మీడియాలో ఏమో అంటే మరి మాకు వరకు అయితే మరి నిజంగానే మేము రిలీజ్ చేయగానే అక్కడ ఫ్యాన్స్ వీళ్ళు మాత్రం అసలు బ్రహ్మాండంగా ఉంది సార్ అనే చెప్పారు. అంటే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మాస్. అంటే అన్నీ అఖండ వీటిల్లో వాళ్ళకు కూడా ఒక మంచి మాస్ బీట్ సాంగ్ దొరికిందనే ఫీలింగ్లోనే ఉన్నారు మా దాకా ఉన్న వీటిలో. తర్వాత దాని వ్యూవర్షిప్ చూసిన తర్వాత ఇప్పుడు మనకి ఇన్స్టాలో కానీ వీటిలో అయినా అసలు రీల్స్ చూసిన వాళ్ళు మంచి ఎక్కువ రెస్పాన్స్ మరి పాజిటివ్గానే ఉంది. మరి ట్రోల్ ఎందుకు అయ్యింది అంటే ఈరోజు ట్రోల్స్కి పెద్ద వాల్యూ లేదండి. ఏదైనా కంటెంట్ వస్తుందంటే ముందు ఈ నేను చేద్దాం అనుకునే దీనికి ప్రతి ఒక్కరు రెడీ అయిపోతున్నాడు. ఓకే, పాజిటివిటీ అనేది తగ్గిపోయింది, అది సొసైటీలో లేదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ట్రోల్ చేసింది నిజమా కాదా, ఏ ఇంటెన్షన్తో చేశారు అని మనం భూతద్దంలో పెట్టుకుని ఎత్తుక్కుంటాం ఎక్కువ అవుతుంది.